ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామని అన్నారు. ముఖాముఖి భేటీతోనే సమస్యలు పరిష్కారం అవుతాయంటూ ఆ లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. విభజన జరిగి 10 ఏళ్లైనా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయన్నారు చంద్రబాబు. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధీర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరొకసారి హైదరాబాద్ వేదికగా కలవనున్నారు. ఒకే వేదిక మీద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు చంద్రబాబు నాయుడు అటు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాల మధ్యలో ఉన్న విభజన సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో చాలా స్పష్టంగా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి పూర్తిగా వివరాలను దానిలో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయితే గడుస్తుంది. ఇప్పటికీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. ఇప్పటికీ పరిష్కారం అయితే కాలేదు. ఈ సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కారం చేసుకునేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి తాను భావిస్తున్నానని, అందుకు జూలై 6వ తేదీ శనివారం రోజు హైదరాబాద్ లో కలిసేందుకు తాను ప్రతిపాదించినట్టుగా కూడా ఆ లేఖలో స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 10 సంవత్సరాలుగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇటు నీటి సమస్యలు కావచ్చు, విద్యా సమస్యలు కావచ్చు, అదేవిధంగా 9, 10వ షెడ్యూల్లో ఉన్న చాలా సంస్థలకు సంబంధించి కూడా అది ఆస్తుల పంపకాలు కూడా అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఇటు ఏపీలో ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే దాని ద్వారా ఒక మంచి మెసేజ్ కూడా రాష్ట్ర ప్రజల్లోకి, ఇరు రాష్ట్రాల ప్రజల్లోకి వెళ్తుంది. అదేవిధంగా ఎన్నో అంటే 10 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉంది. ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ సమావేశం, ఈ చర్చ జరిగితే బాగుంటుందని తాను భావిస్తున్నట్టుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖకు సంబంధించి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాల్సి ఉంటుంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి స్పందన అయితే రాలేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖ మాత్రం ఇప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి అందినట్టుగా అయితే సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ సుధీర్. ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమస్యలపై చర్చిద్దామని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పిఎంఆర్ చంద్రశేఖర్ మా ప్రతినిధి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక డెవలప్మెంట్స్ చోటు చేసుకుంది. సో కొద్దిసేపటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో విభజన హామీలకు సంబంధించిన వ్యవహారం మీద చర్చించేందుకు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ లోనే భేటీ అవుదామని చెప్పిన ఒక ప్రపోజల్ రేవంత్ రెడ్డికి పెట్టినట్లుగా పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఆ లేఖను కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా ట్విట్టర్ వేదికగా బహిరంగపరిచిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో విభజన సమస్యలకు సంబంధించిన వ్యవహారం మీద రాష్ట్ర విభజన జరిగి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీని విభజన చేసి 10 ఏళ్లు గడిచింది. 10 ఏళ్లు గడిచినా గానీ ఇంకా పెండింగ్ సమస్యలు కొన్ని ఉన్నాయి. సో వీటన్నిటిని పరిష్కరించుకోవాలంటే ఖచ్చితంగా ఒక సమావేశం లాంటిది ఏర్పాటు చేసుకోవాలన్న అభిప్రాయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. సో ఖచ్చితంగా ఈ సమావేశం రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగానే ఆ సమావేశం ఉండబోతుందన్న ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఆ లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సో ఈ క్రమంలో చంద్రబాబు ప్రతిపాదనను రేవంత్ రెడ్డి అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో 6వ తేదీన చంద్రబాబు ఏపీ సీఎం హోదాలో, అలాగే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం హోదాలో తొలిసారిగా భేటీ కాబోతున్నారు. పెండింగ్ సమస్యల గురించి చర్చించుకోబోతున్నారు. ఈలోగానే 4వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ ఢిల్లీ పెద్దలతో కూడా విభజన సమస్యలకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటితో అంశాలు కూడా ప్రస్తావించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో సో చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ 4వ తేదీన వెళ్లే ఢిల్లీ టూర్, అలాగే 6వ తేదీన రేవంత్ రెడ్డితో జరిపే
సమావేశాలు అనేది కీలకమైన అడుగులుగా కీలకమైన అంశంగా మనం భావించవచ్చు భోగి. థ్యాంక్ యూ పిఎంఆర్. కోట ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. టీడీపీ నుంచి సి రామచంద్రయ్య అలాగే జనసేన నుంచి హరిప్రసాద్ పేర్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. ప్రస్తుతం హరిప్రసాద్ పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు. దానికి సంబంధించి చూస్తూ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. టీడీపీ నుంచి సి రామచంద్రయ్య అలాగే జనసేన నుంచి హరిప్రసాద్ పేర్లు ఖరారు చేశారు. హరిప్రసాద్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్నారు.